నారావారపల్లిలో సంక్రాంతి పండుగకు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడు, రాష్ట్రానికి ఏం చేయాలో దాని గురించి మాట్లాడు, అభివృద్ధి గురించి మాట్లాడు, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడు, వైద్య రంగం గురించి మాట్లాడు, పారిశ్రామిక రంగం గురించి మాట్లాడు, వ్యవసాయ రంగం గురించి మాట్లాడు. ఎవరో కాదనరు. కానీ నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు గత ప్రభుత్వంపై పడి ఏడవటం, జగన్మోహన్ రెడ్డిపై ఏడవటం ఇదేమి అవలక్షణం అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఎంతసేపు గత ప్రభుత్వం నాశనం చేసేసింది, నువ్వు బాగు చేయి. గత ప్రభుత్వం నాశనం చేస్తే నువ్వెందుకు అధికారంలోకి వచ్చావు, నువ్వు బాగు చేయొచ్చు కదా అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను. ఎవరు భూమి ఎక్కడుందో, ఏ సర్వే నెంబర్లో ఎవరు అనుభవదారుడు ఉన్నాడో, ఎవరు భూమి ఎవరు దున్నుకుంటున్నారో దిక్కుతోచని పరిస్థితిలో 22A జీవో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి దాదాపు కూడా రాష్ట్రంలో 2 లక్షల ఎకరాలకు పైనే భూ సమస్యలను పరిష్కరించాడు. శాశ్వత భూ హక్కు చట్టం ఆయన తీసుకురావటం జరిగింది. మీరు అంటున్నారు కదా QR కోడ్ పెట్టి వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తానని. ఆ QR కోడ్ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. అది మీ గొప్పతనం కానే కాదు.